ఇవాల్టి మన కథ పరోపకారి పాపన్న కథలలో భాగంగా ఆపద్రక్షకుడు అనే కథను చెప్పుకుందాం. ఒకనాడు పాపన్న పొరుగురులో తన బంధువుల అంటే ఏదో అక్కర అయితే వెళ్ళి పొద్దుపోయి తిరిగి వస్తుండగా దారిలో ఒక గ్రామంలో అగ్ని ప్రమాదం అతని కంటపడింది. ఆ ఊరి గ్రామాధికారి ఇల్లు అంటుకున్నది. 10 మంది హడావిడిగా కేకలేస్తూ అటూ ఇటూ పరిగెడుతున్నారు. మనుషులు అంచెల మీద కడవలతో నీరు తెచ్చిపోస్తూ నిప్పు ఆర్ప ప్రయత్నిస్తున్నారు. మరికొందరు కాలుతున్న ఇంటి నుంచి దొరికినన్ని సామాన్లన్నీ లాగి బయటికి చేరవేస్తున్నారు. ఇంటి వెనక భాగంలో వంటావిడ నిలబడి, అయ్యో బిడ్డ, వంటింట్లో చిక్కుకుపోయాడు, ఎవరన్నా రండర్రా, వాణ్ణి బయటకు తీసుకురండర్రా అని అరుస్తున్నది. కానీ ఆమె కేకలు ఒక్కరూ వినిపించుకోవడం లేదు. ఆర్తనాదం విన్న పాపన్న అటుగా వెళ్ళేసరికి కాలుతున్న ఇంటి వెనక భాగం నుంచి కుర్రవాడి ఏడుపు వినిపించింది. వెంటనే పాపన్న మంటల మధ్యగా లోపలికి చొరబడి కుర్రవాడిని ఎత్తుకుని బయటికి వచ్చేశాడు. ఆ క్షణమే వంటిల్లు పైకప్పు కూలి కింద పడిపోయింది. అతను బయటికి అడుగుపెట్టిన మరుక్షణమే గ్రామాధికారి నౌకరొకడు పాపన్న చేతిలో నుంచి కుర్రాన్ని ఎగరేసుకు తీసుకుపోయి ఇంటి ముందు నిలబడి ఉన్న తన యజమానికి చూపించి, బాబూ, అబ్బాయి గారు వంటింట్లో మంటల మధ్య చిక్కుకుపోతే బయటికి తెచ్చాను. ఇంకా నయ్యం, నేను పోయి రక్షించకపోతే బిడ్డ ఏమైపోయి ఉండేవాడో అన్నాడు. గ్రామాధికారికి తన నౌకరుపై కృతజ్ఞత పొంగి పొర్లి, నాకు పుత్రభిక్ష పెట్టావురా, నీ రుణం ఎన్ని జన్మలకు తీరదు అన్నాడు ఏడుస్తున్న తన కొడుకుని గుండెలకు హత్తుకుంటూ. ఈ లోపల పాపన్న చీకటిలో పడి అతి ప్రయాసతో తన ఇంటికి చేరుకున్నాడు. అతని బట్టలు కాలాయి, ఒళ్ళు చాలా చోట్ల కాలింది. తల్లి పాపన్నను చూసి దడుచుకుని, ఏమిట్రా ఈ కాల్పులు, ఏం జరిగింది అని అడిగింది. పాపన్న జరిగినదంతా తన తల్లికి చెప్పాడు. లేనిపోని వాటికన్నిటికీ సిద్ధమవుతావు ఎందుకురా అని తల్లి తన కొడుకుని గట్టిగా మందలించింది. పరోపకారార్థ మిదం శరీరం అని గురువుగారు చెప్పారు కదమ్మా అని పాపన్న గునుగుతూ తన చొక్కా విప్పాడు. ఆ చొక్కా నుంచి ఏదో బరువుగా కింద పడింది. చూస్తే బంగారపు మొలతాడు, గ్రామాధికారి కొడుకుది. అది ఊడి పాపన్న చొక్కాకు తగులుకున్నట్లుంది. అగ్ని ప్రమాదం గొడవలో పాపన్న దాన్ని గమనించనేలేదు. తన గాయాలకు మందు రాయనిచ్చి తల్లితో పాపన్న, దీన్ని భద్రంగా ఉంచు, వాళ్ళకు తిరిగివ్వాలి అన్నాడు. కానీ ఆ బంగారపు మొలతాడు గ్రామాధికారికి వెంటనే తిరిగి ఇవ్వడం కుదరలేదు. మర్నాటికి పాపన్నకు గాయాల మూలంగా జ్వరం తగిలింది. 2-3 లంఘనాలు చేసిన మీదట గాని పాపన్న కూలుకొని మామూలు మనిషి కాలేదు. చేతుల మీద ముఖాన కాలిన మచ్చలింకా పచ్చిగానే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ పచ్చని తీసుకున్న మర్నాడే పాపన్న బంగారపు మొలతాడుతో గ్రామాధికారి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. కాలిపోయిన ఇల్లు తిరిగి కడుతున్నారు. పాపన్న దగ్గర నుంచి బిడ్డను ఎత్తుకుపోయి తానే వాణ్ణి కాపాడినట్లు నటించిన నౌకరు అక్కడే ఉండి పనివాళ్లపైన అజమాయిషీ చేస్తున్నాడు. పాపన్న ఆ మనిషిని సమీపించి, ఈ ఇంటి వాళ్ళు ఎక్కడున్నారు అని అడిగాడు. అదిగో ఆ కనబడే పెంకిటింట్లో ఉంటున్నారు, రేపో ఎల్లుండో ఇల్లు పూర్తి కాగానే వస్తారు. ఎందుకు అన్నాడు పాపన్నతో నౌకరు. మరేం లేదు, ఆనాడు ఈ ఇల్లు కాలిపోయేటప్పుడు నేనుటుగా వచ్చాను. ఇంట్లో నుంచి ఆ బిడ్డను బయటకు తెచ్చాను. ఆ బిడ్డను ఇంటి వాళ్ళు ఆత్రంగా తీసుకుని వెళ్ళిపోయారు. ఆ సమయంలో వాడి బంగారపు మొలతాడు నా చొక్కాలో చిక్కుకుంది. ఆ మొలతాడు సంగతి వాళ్ళు గమనించనేలేదు. ఇంటికి పోయి చొక్కా విప్పిన దాకా నేను గమనించలేదు. గాయాల వల్ల సుస్థి చేసి నేను వెంటనే రాలేకపోయాను. దీన్ని ఇంటి వారికి ఇచ్చేద్దామని వచ్చాను అన్నాడు పాపన్న. ఆ మాటలు వినగానే నౌకరు గుండెల్లో రాయిపడింది. పాపన్న ఈ గొలుసు తీసుకుపోయి గ్రామాధికారికి ఇస్తే అతని చేతులకు ముఖానికి ఉండే మచ్చలు చూసి తన బిడ్డను రక్షించింది నౌకరు కాదని ఈ మనిషేనని ఆయన తెలుసుకుంటాడు. ఆయన లోగడ నౌకరుకు మంచి బహుమతి ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు అంతకన్నా మంచి శిక్ష పడుతుంది. అందుచేత నౌకరు, దాన్ని నాకివ్వండి, నేను వారి మనిషినే అన్నాడు. ఎందుకులే, ఇంత దూరం వచ్చి నేనే ఇస్తాను, బంగారపు వస్తువు కూడాను అన్నాడు పాపన్న. నౌకరు పాపన్నను అవతలకు తీసుకుపోయి, బాబు, నన్ను తమరు కాపాడాలి, నేనే బిడ్డను రక్షించినట్లు చెప్పి మా యజమాని దగ్గర బహుమానం కూడా పుచ్చుకున్నాను.
ఆ మొలతాడు కావలిస్తే మీరే ఉంచుకోండి, లేదా నాకు ఇవ్వండి. నేను వారికి ఏదో విధంగా అందజేస్తాను. అంతేగాని మీరుగా దాన్ని ఇవ్వవద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు. వాడి పరిస్థితి చూసి జాలిపడి పాపన్న బంగారపు మొలతాడు వాడికిచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు. నౌకరు దాన్ని తన యజమానికి ఎలా ఇవ్వాలో తెలియక కంసాలి వద్దకు పోయి కరిగించమన్నాడు. దురదృష్టవశాత్తు ఆ మొలతాడు చేసినది ఆ కంసాలే. అందుచేత అతను మొలతాడు చూస్తూనే ఫలానా వారిదని గుర్తించి గ్రామాధికారికి కబురు చేసి, బాబు, దీన్ని కరిగించమని మీ నౌకరు చేత పంపారా అని అడిగాడు. ఆ మొలతాడు పోయిందని అప్పుడే అందరూ కనుక్కున్నారు. కానీ బిడ్డ ప్రాణం దక్కిందన్న తృప్తిలో విధవ మొలతాడు పోతే పోయిందిలే అనుకున్నారు. తనకు పుత్రభిక్ష పెట్టాడనుకున్న తన నౌకరే మొలతాడు కాజేసి ఇంతకాలము తన దగ్గర దాచుకున్నాడని తెలిసి గ్రామాధికారి మండిపడ్డాడు. నౌకరును నిలదీసి అడిగితే నిజం బయటపడింది. బిడ్డను మంటల నుంచి రక్షించినవాడు నౌకరు కాదు, పక్క ఊరిలో ఉండే పాపన్న అనే నిజం తెలిసింది. గ్రామాధికారి తన నౌకరును పనిలోంచి తొలగించి పాపన్న ఇంటికి వచ్చి తన బిడ్డను కాపాడినందుకు కృతజ్ఞత తెలుపుకొని పాపన్న వద్దంటున్నా వినకుండా పాపన్నకు అతని తల్లికి మంచి మంచి బట్టలు ఇతర కానుకలు ఇచ్చి వెళ్ళిపోయాడు.